Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అక్టోబర్ 21కి చెందినటువంటి వాక్య భాగం 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. క్రీస్తు రెండవ రాకడను గూర్చి తెస్సలోనీయులు అపార్థం చేసుకున్నారు. మరి మన సంగతి ఏంటి? మనం కూడా అపార్థం చేసుకుంటున్నాం కదా. అది టాపిక్. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండా ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికంటే దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. 12 వరకు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చాలా కాలం నుండి యేసుక్రీస్తు రాకడను గూర్చి సులువుగా అపార్థం చేసుకుంటాం కొనసాగుతూనే ఉన్నది. ఎప్పుడో నుండి, ఇది ఇప్పుడు వచ్చింది కాదు. ఇది కొన్నిసార్లు అజ్ఞానమును బట్టి మరికొన్నిసార్లు తప్పుగా నొక్కి చెప్పుటను బట్టి ఈ పరిస్థితి కలుగుతుంది. ఇలాంటి ప్రమాదములు ఆది సంఘము నుండే ఉంటున్నవని 2వ తెస్సలోనిక మొదటి 12 వచనాలు వాటిని బట్టి మనం గుర్తించగలం. ఇప్పుడున్నట్టుగానే అప్పుడు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో వీటిని గూర్చి అనేక వంకర తాత్పర్యాలను మనం వింటమే కాదు వాటిని పోషిస్తున్నాం. ఉదాహరణకు
ఓకే. మొదటి తెస్సలోనిక 4:13-17 మామూలుగా చదువుతాం. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దాని కాంటెక్స్ట్ ఏంటి? మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమున నక్ మేఘము మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సదాకాలం. కొంతమంది ఏమంటారంటే 7 సంవత్సరాల తర్వాత తిరిగొస్తాం. ఇక్కడేమున్నది? ఓకే. దేవునితో సదాకాలం ఉంటాం. ప్రభువుతో సదాకాలం ఉంటాం. ఆయనొచ్చినప్పుడు ఆయనతో వెళ్తాం. సదాకాలం ఉంటాం. ఇది 17వ వచనం. 4 అధ్యాయం 17వ వచనం. కాబట్టి పౌలు జీవిత కాలములో ఇది తప్పు అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి, ఈ వచనాన్ని బట్టి పౌలు జీవిత కాలంలో ప్రభువు తిరిగి వస్తాడని ఆయన అభిప్రాయపడ్డాడని, ఆయన తప్పుగా తలంచాడని పౌలు, పౌలు తప్పుగా తలంచాడని ఆధునిక పండితులు, ఇప్పుడున్నటువంటి పండితులు ఒక విధంగా వాళ్ళు వాళ్ళు అంటే లిబరల్స్ అని అంటే లిబరల్స్ అని అనకూడదు మనం. అంటే తప్పుగా అర్థం చేసుకున్నారన్నమాట. ఆధునిక పండితులు అర్థం చేసుకుంటున్నారు. నిజానికి యేసు ప్రభు ఇప్పుడు వాళ్ళు అనుకోవటం కాకుండా అసలు నిజంగా మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు తన జీవిత కాలంలో రాడని ఇక్కడ 1 కొరింథీ 6:14లో ఎంత రుజువుగా ఉంటుందో అంతే రుజువు ఆయన వస్తాడని, ఆయన జీవిత కాలంలో వస్తాడని కూడా ఈ యొక్క వాక్యం చెబుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 2 వాక్యాలు 1 కొరింథీ గాని, 1 తెస్సలోనియన్స్ కానీ ఈ 2 కూడాను వాళ్ళకి వాళ్ళ జీవిత కాలంలో వస్తాడని, లేకపోతే వాళ్ళ జీవిత కాలంలో రాడని ఈ వాక్యం చెప్పట్లేదు. అది మనం గ్రహించుకోవాలి. ఓకే. కాబట్టి పౌలు జీవితంలో యేసు ప్రభు తిరిగి వస్తాడని ఆయన అభిప్రాయపడ్డాడని, ఆయన తప్పుగా తలంచాడని ఆధునిక పండితులు చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి ఏంటంటే ఈ వాక్య భాగాలు అంటే 1, 6, 14 గాని, లేకపోతే 1 తెస్సలోనిక 4, 17 గాని దాని గురించి చెప్పట్లేదు. ఇది ఎంత రుజువుగా ఉంటున్నదో అంటే ఆయన రాడు అని. ఆయన కాలంలో రాడు అని. ఆయన జీవిత కాలంలోనే ప్రభువు వస్తాడని 4:14 అంత రుజువుగా ఉంటుంది. అంటే ఆయన అక్కడ ఏమంటున్నాడు అంటే 6:14లో ఏమంటున్నాడు? పౌలు ఈ విధంగా వ్రాస్తున్నాడు. దేవుడు ప్రభువును లేపెను. మనలను కూడా శక్తి వలన లేపును అని. అంటే శక్తి వలన లేపును అంటే దాని అర్థం ఏంటి? అప్పటికి మరణిస్తాడు ఆయన. ఓకే. కానీ ఇది ఈ 6:14 అది దాని గురించి చెప్తుందా? ఈ 2 వాక్య భాగాల్లో కూడాను ఏకవచనం ఉండి ఉంటున్నది. ఏకవచనం. తన శక్తి వలన మనలను ఓకే. లేపును. దేవుడు మన ప్రభువును లేపెను. మనలను కూడా తన శక్తి వలన లేపును అని ఏకవచనములో పౌలు వాడినప్పటికీ క్రైస్తవుల అనుభవములో ఆయన కూడా కలిసి సంతోషించనై ఉన్నాడని మాత్రమే ఆయన అర్థం. అంటే అందరమే అని అర్థం. మరణాన్ని తప్పించుకొని ప్రభువుని కలుసుకొనవచ్చును. లేక మరణించి చివరకు మృతులలో నుండి లేచి ప్రభువును కలుసుకొనవచ్చును. కానీ ఇప్పుడు అది దాని అర్థం.
దాని అర్థం ఏంటంటే, ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే, యేసుక్రీస్తు కోసం ఎదురు చూసామయ్యా! కొంతమంది మా బంధువులు చనిపోయారు. మరి వాళ్ళ సంగతి ఏమవుతది? అనేటువంటి పరిస్థితి అన్నమాట. దిగులుతో ఉన్నారు. అయ్యయ్యో! యేసుక్రీస్తుని చూడకుండానే వీళ్ళు మరణించారే అని వాళ్ళు కలవరపడుతున్నప్పుడు పౌలు ఆదరిస్తాడు వాళ్ళని. ఏమని? లేదు, నువ్వు చనిపోయినా గానీ, మరణించినా గానీ, మనం మరణిస్తే తిరిగి లేస్తాం. మరణించకపోతే ఆయనతో కలుసుకుంటాం అని ఆ విధంగా వాళ్ళని ఆహ్, ఆదరిస్తుంటున్నాడు. అది ఈ యొక్క ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి అర్థం. మరలా చెబుతాను. మరణాన్ని తప్పించుకొని ప్రభువుని కలుసుకొనవచ్చును. లేక మరణించి చివరకు మృతులలో నుండి లేచి ప్రభువుని కలుసుకొనవచ్చును. అది మెయిను. కానీ ఈ దినాల్లో దీని గూర్చిన అపార్థం బహుగా విస్తరించిపోయినది. ఆయన 7 సంవత్సరాలుండి వస్తాడు అని లేదు, ఇక్కడ క్లియర్‌గా ఉంది. ప్రభువు ఆహ్, చిరకాలం ఆయనతో ఉంటాము అని ఉంది. 7 సంవత్సరాల తర్వాత తిరిగొస్తామని లేదు. ఇక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం దగ్గరికి. దీన్ని కూడా అపార్థం చేసుకున్నారు. దీని వెనుకనున్న అపార్థమును గూర్చిన స్పష్టత లేదు. అంటే అసలు ఏంటి? ఏ విధంగా అపార్థం చేసుకున్నారు అని క్లియర్‌గా మనం చెప్పలేము. కానీ పౌలు నుండి తెస్సలోనిక సంఘము ఒక పత్రికను పొందినట్లు అది స్పష్టంగా ఉంది. దాని చివర అతని వీలునామా గాని, అతని చేవ్రాత గాని ఆ పత్రికలో లేదని పౌలు సమర్థించుకుంటున్న సమస్ సమస్య అని మాత్రం అది స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. అంటే ఇది వా ఈ ఈ అపార్థం ఎందుకు అనంటే పౌలు రాసినటువంటి పత్రికను బట్టి కాదు. పౌలు పేరుతో ఆయన వీలునామా లేకుండా పౌలు పేరుతో ఒక పత్రికను వాళ్ళు పొందుకున్నారు. ఎవరో తీసుకొచ్చారు. పౌలు ఇట్లా చెప్తున్నాడయ్యా అని. ఆయన అంటాడు, లేదు లేదు, ఈ ఈ ఈ పత్రిక నేను రాసింది కాదు అని మూడో అధ్యాయంలో అది ఆ గుర్తుల గురించి చెప్తాడన్నమాట. తన చదువరులకు ఎత్తి చూపిస్తున్నాడు. కాబట్టి నేను మాత్రం యేసుక్రీస్తు హ్మ్, చనిపోక మనం చనిపోకముందే యేసుక్రీస్తు వస్తాడని నేను చెప్పట్లేదు. వేరే వాళ్ళు చెప్తున్నట్టుగా ఆయన చెప్తున్నాడన్నమాట ఇక్కడ పౌలు. మరలా చదువుతాను. అయితే దాని చివర వీలునామా గాని, అతని చేవ్రాత గాని ఆ పత్రికలో లేదని పౌలు సమర్థించుకుంటున్నటువంటి సమ ఆహ్, సమస్య ఇది. ఈ మోసంతో పంపిన ఈ పత్రిక తెస్సలోనిక విశ్వాసుల్లో కొంతమందిపై ప్రభావం చూపించింది. ఆయన రాసింది కాదు. వేరే వాళ్ళు రాసిన దాన్ని ఆ లెటర్‌ని బట్టి ఆహ్, తెస్సలోనిక విశ్వాసుల్లో ఆ యొక్క ఆహ్, ప్రభావం చూయించింది. ప్రభావం చూయించి వాళ్ళేమి నమ్ముతున్నారంటే ప్రభు దినము అప్పటికే గతించిపోయింది, వచ్చేసేసాడు అని వారిని ఒప్పింపజేసింది. అందువలన ఈ మొదటి 2 వచనాల్లో మనం ఆ విధంగా చూస్తున్నాం. వారు ఏదో విధంగా వదిలిపెట్టబడ్డారని, లేక రాబో రక్షణకు చెందిన ఇవంతా అపార్థం అన్నమాట. ఏ విధంగా వాళ్ళ మీద ప్రభావం చూచిందంటే, వాళ్ళు వదిలిపెట్టబడ్డారు. యేసు ప్రభు వచ్చాడు. మరి ఇక వాళ్ళు వదిలిపెట్టబడ్డారు అని, లేక ఇంకా వేరే అపార్థం ఏముంటుందంటే, రాబోవు రక్షణకు చెందిన ఆశీర్వాదాలన్నిటినీ ప్రస్తుత కాలంలోనే పొందుకున్నామని ఆ తీరులో ఒక బోధ ఆ సంఘంలో నడుస్తుండవచ్చును.
ఇదంతా అంటే క్లారిటీ లేదన్నమాట. అంటే దాన్ని రియలైజ్డ్ ఎస్కటాలజీ అని అంటాం. అంటే అంత్యయుగపు సిద్ధాంతమును రియలైజ్డ్ ఎస్కాటాలజీ ఒక విధంగా మార్చి అంతిమ యుగపు ఆశీర్వాదాలన్నిటినీ ఇప్పుడే పొందుకున్నాం అనేటువంటి సిద్ధాంతం కొందరిలో ఆహ్, తెస్సలోనిక ఆహ్, సంఘంలో వాళ్ళలో ఉన్నటువంటి కొంతమందిలో ఆ విధంగా నమ్మారు వాళ్ళు. ఇది రాంగ్ అన్నమాట. ఎందుకంటే అంతిమంగా వచ్చేటువంటి ఆ మహిమ అది ఇప్పుడెందుకుంటది? యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే అప్పుడు మనం పొందుకుంటాం. కానీ వాళ్ళేమంటారంటే, ఇక సెకండ్ కమింగ్ అంటూ ఏమి లేదండి. మనకి ఏదైతే ఉన్నదో అది ఇప్పుడే వచ్చేసేసింది. కాబట్టి సెకండ్ కమింగు అవసరం లేదు అనేటువంటి పరిస్థితి అన్నమాట. బహుశా మరణాంతరము అమర్ ఆహ్, అమరత్వం ఇక మరణం ఉండవచ్చును అని వాళ్ళు నమ్మినప్పటికీ, ఈ సిద్ధాంతాన్ని బట్టి ఏది ఓవర్ రియలైజ్డ్ ఎస్కటాలజీ అప్పుడు పొందుకునేది ఇప్పుడు పొందుకున్నాం అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని బట్టి యేసు ప్రభు యొక్క వ్యక్తిగతమైనటువంటి రెండవ రాకడ లేదు అని, అది అంత్య తీర్పు కానీ ఆయన వచ్చినప్పుడు విజయం పొందే రాజ్యం కానీ అవసరం లేదు అని అంటారు. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు దయచేసి వినండి. ఇప్పుడు ఏంటి అని అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఏ- ఇది మొదటి రాకడ, ఇది రెండవ రాకడ. రాకడ వచ్చినప్పుడు అప్పుడేం జరుగుద్దంటే తీర్పు జరుగుద్ది. ఇంకేం జరుగుద్దంటే ఇక్కడ 1000 ఏళ్ల సంవత్సరాలు అని అంటాం కదా! 1000 ఏళ్ల సంవత్సరాలు అంటే లిటరల్‌గా అని కాదు. పర్ఫెక్ట్ నంబర్. 1000 అంటే పర్ఫెక్ట్ నంబర్. అక్కడున్నప్పుడు అక్కడ అది ఎప్పుడుంటుందో మనకు తెలీదు. కానీ ఆ సమయంలో ఏం జరుగుద్దంటే ఇక్కడ నాశన పుత్రుడు గాని, ఎవరన్నా గాని యాంటీ క్రైస్టు మరి ఆయ ఆయన్ని యేసుక్రీస్తు ఓడిస్తాడు. అప్పుడు వ్ ఆయనపై విజయం వస్తది. అది అయిన తర్వాత ఆహ్, ఈ ఈ యొక్క రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు అని దానిలో మరి ఇక్కడ ఉన్నది. మరలా ఇంకేంటంటే 1 కొరింథీ 15, 26లో కూడా మనం దాన్ని చూస్తాం. ఇప్పుడేంటంటే వాళ్ళేమంటున్నారు అంటే తెస్సలోనియన్స్, ఈ రెండవ రాకడా లేదు, ఇది లేదు, కాబట్టి ఇది లేదు. కాబట్టి దాన్ని మనం ఇప్పుడే పొందుకున్నాం. ఇప్పుడు ఇదే పొందుకున్నాం కాబట్టి ఇది గాని, ఇది గాని అవసరం లేదు అని అంటారు. కాబట్టి అది ఇప్పుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు కూడాను ఈ విషయం చెప్పాడు. ఇక్కడ చదువుతాను మరలా. ఈ గుర్తులను వారు ఏదో విధముగా వదిలిపెట్టబడ్డారని. ఓకే. ఎస్కటాలజీ. మరలా చదువుతాను. బహుశా మరణానంతరము అమర్త్యము ఉండవచ్చును గాని, ఈ సిద్ధాంతాన్ని బట్టి ఇది రియలైజ్డ్ ఎస్కటాలజీ. ఈ సిద్ధాంతాన్ని బట్టి యేసు ప్రభు యొక్క వ్యక్తిగతమైన రెండవ రాకడ అప్పుడొచ్చినప్పుడు ఆయన రెండవ రాకడ గాని, అంత్య తీర్పు గాని, మరి ఆయన ఆయన రాజ్యాన్ని బట్టి విజయం పొందటం గాని అదంతా అవసరం లేదు అని ఈ తెస్సలోనియన్స్ ఓవర్ రియలైజ్డ్ ఎస్కటాలజీని నమ్మారు. ఓకే. ఇదే విధంగా కొరింథీయులు కూడాను ఈ విధంగానే నమ్మారు. కాబట్టి
ఆయన చెప్తున్నాడు, ఇంకా ప్రభు దినం యేసు ప్రభు రాలేదు. యేసు ప్రభు ఇంకా రాలేదనుటకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అని ఈయన పేర్కొంటున్నాడు. తప్పనిసరిగా రెండవ రాకడ ఉంటది. అది జరగలేదు. ఎందుకు జరగలేదు? తానే క్రీస్తునని చెప్పుకునే అబద్ధ క్రీస్తులను గూర్చి యేసు ప్రభు హెచ్చరించాడు గదా! మత్తయి సువార్త చదువుకుందాం. మత్తయి సువార్త 24 నుండి 23 24 అధ్యాయం 23 నుండి 27 వరకు. ఇక్కడ సందర్భం ఇక్కడ సందర్భం ఏంటంటే శిష్యులు అడిగారు, అయ్యా నువ్వెప్పుడొస్తావు? ఇక్కడ దేవాలయం అంతా రాయి మీద రాయి ఉండదని చెప్పావు కదా! కాబట్టి ఎప్పుడు శిథిలం అయిపోద్ది. ఎప్పుడు నువ్వు వస్తావు? ఎప్పుడు యుగాంతం జరుగుద్ది? ఎప్పుడు రెండవ రాకడ? ఇయన్నీ కూడాను వాళ్ళ ప్రశ్నల్లో ముడిపడి ఉన్నాయి. దానికి చెందినటువంటి రీతిగా యేసు ప్రభువు జవాబిస్తాడు. ఒలీవ కొండ మీద. ది ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. 24, 25. అప్పుడు ఏం చెప్తున్నాడంటే సూచనలు అడిగారు కదా మీరు, ఇవి సూచనలు అని అంటాడు. ఆ సూచనలు ఆయన తర్వాత చెప్పిన తర్వాత ఇంకా ఏం చెబుతాడంటే ఈ ఈ విధంగా ఒక రాయి మీద ఒక రాయి ఉండదు. ఎందుకంటే రోమీలు వస్తారు, దాన్ని పడగొడతారు. అది 70లో జరిగింది. కాబట్టి 30 సంవత్సరంలో యేసుప్రభు చెప్పినటువంటి ఒక ప్రవచనలాగా ఉంటదన్నమాట. ఇంకా 40 సంవత్సరాల్లో వస్తది అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. అది చెప్పి 21 వరకు. ఓకే. 15 నుండి 21 వరకు. తర్వాత 22 దగ్గర నుండి మరలా సూచనలు చెప్తున్నాడు. అంటే సూచనల మధ్యలో ఇదొక సూచన అని మనం గ్రహించుకోవాలి. దేవాలయం శిథిలం కావటం ఒక సూచన. ఈ సూచనలన్నిటినీ ఏమంటాడంటే అవి బర్త్ పెయిన్స్ అని అంటాడు. ప్రసవ వేదన. ప్రసవ వేదనలో మరి యాక్యూట్ పెయిన్ అనేది స్త్రీలకు తెలుసు. యాక్యూట్ పెయిన్ ఉంటది. ఒక ఒత్తిడి, ఒక బాగా నొప్పులు తీవ్రంగా ఉంటాయి అని అంటారు గదా! అలాంటిది ఆహ్, ఆ తీవ్రమైనటువంటి ఆ వేదన, ఆ నొప్పి, యాక్యూట్ పెయిను అది ఎలాంటిది అనంటే ఈ దేవాలయం శిథిలం అలాంటి పెయిన్ అన్నమాట. కాబట్టి సూచనలో అది భాగంగా ఉంటది. అని చెబుతూ ఆ సూచనలో ఒకటేంటి అంటే క్రీస్తు అని అబద్ధ క్రీస్తులు ఓకే వెలువడతారు అని చెప్పినటువంటి వాక్య భాగం చదువుకుందాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 23, 24, 25, 26, 27 వచనాలు. ఎందుకు చెబుతున్నాం అనంటే యేసుక్రీస్తు ఏ విధంగా హెచ్చరించాడో అదే రీతిగా పౌలు కూడా హెచ్చరిస్తున్నాడు. యేసుక్రీస్తు ఏ విధంగా హెచ్చరించాడు? ఇది. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను ప్లూరల్ ఇక్కడ. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరచెదరు. ఇక్కడ చూడండి. సాధ్యమైతే బ్యాక్ టు 24. సాధ్యమైతే అంటే సాధ్యం కాదు. నిజమైనటువంటి విశ్వాసులు అది మోసం అని తెలుసుకుంటారు. గొప్ప సూచన క్రియలను బట్టి, మహత్కార్యాలను బట్టి వాళ్ళు మోసపోరు. వీలైతే వాళ్ళను కూడా మోసపరిచేటటువంటి రీతిగా వాళ్ళు చేస్తారన్నమాట. అలాంటి సూచక్రియలు ఉంటాయి. ఈ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. ఇంకా నెక్స్ట్ వచనం 25. ఇదిగో వాళ్ళంటారు, ఇదిగో ముందుగా నేను మీతో చెప్తున్నా. యేసుక్రీస్తు అంటున్నాడు ఈ మాటలు. ఇదిగో ముందుగా చెబుతున్నాను. ముందుగా చెప్తున్నాను అంటే అర్థం ఏంటంటే
అది ప్రవచిస్తున్నాడు. దానిలో ఉన్నటువంటి ప్రభావం ఏంటి అనంటే, అది జరిగినప్పుడు మీరు సర్ప్రైజ్ కావద్దు. నేను చెప్పాను గదా! ఇంకొక అర్థం ఏంటి అనంటే, అయ్యా! నేను చెప్పినట్టుగా అన్నీ జరుగుతున్నయి. నా అధీనంలో జరుగుతున్నయి. నాకు సర్ప్రైజ్ ఏం కాదు. నేను ముందు చెబుతున్నాను. ఎందుకంటే, నాకన్నీ తెలుసు. నేను చెప్పినట్టుగా జరుగుతియి. నా అధీనంలో జరుగుతున్నయి. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి ప్రవచనం దానిలో ఉన్నటువంటి అర్థం అదనమాట. గూఢార్థం. ఆయన చెప్పినట్టుగా జరుగుతున్నయి. ఆ విధంగా ఆహ్, క్రీస్తు పేరట దొంగ క్రైస్తవులు, నకిలీ క్రీస్తులు వస్తారు. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినప్పుడు వెళ్ళకుడి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. ఓకే. నెక్స్ట్ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండదు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు. తన గురించి తాను ఎప్పుడు మనుష్య కుమారుని రాకడ అని, మనుష్య కుమారుడు అని తను తాను పిలుచుకుంటాడు. అది ఎట్లా వస్తది? ఆయన రాకడ మెరుపు వలె. బ్యాక్ టు మెరుపు. మెరుపు తూర్పును బట్టి పడమర అందరూ చూస్తారు గదా! మెరుపంటే. అలాగున కళ్ళకి అద్దేటటువంటి రీతిగా ఎవరు మిస్ కాకుండా ఉం ఉంటది రెండవ రాకడ. కాబట్టి ఈ కార్నర్‌లో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని వెతకాల్సినటువంటి అవసరం లేదు. 28వ వచనం కూడా చదువుకుందాం. ఎందుకంటే 28వ వచనాన్ని చాలా వరకు అపార్థం చేసుకుంటారు. పీనుగా పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. దీన్ని గురించి ఎన్నో విధాలుగా తాత్పర్యం ఇస్తారు. ఈ సందర్భం సెకండ్ కమింగ్. హ్మ్. ఈ గద్దలు పీనుగుని ఎట్లా మిస్ కారో, రెండవ రాకడను గూడాను ప్రజలు మిస్ కారు. తప్పించుకోలేరు. కళ్ళకద్దినట్టుగా కనబడుద్ది. అనేటువంటి రీతిగా ఆ సందర్భంలో ఈ 28వ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే అంత్యక్రీస్తు ఒక్కడే అనుకుంటారు. ఇక్కడ ప్లూరల్ ఉందన్నమాట. ఓకే. అంటే అంత్యక్రీస్తు ఒక్కడే. దానికి ఆహ్, ఆహ్, క్రీ ఆహ్, క్రీస్తు అని చెప్పేటువంటి వాళ్ళు అనేకులుంటారు అని 1 యోహాను పత్రికలో గూడాను, రెండో అధ్యాయంలో గూడా ఉంటది. కాబట్టి ఇప్పుడు 666 అని ఉంటది గదా! ఒక వ్యక్తి దాని కోసం వెతుకుతారు. యేసుక్రీస్తు ఏమంటాడంటే, అట్లా గాదు. ప్రతి తరంలో అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కడే కాదు. కాబట్టి ఎగ్జాక్ట్‌గా 666 అనేది అంత అవసరం కాదు. నీరో అయ్యుండొచ్చు, లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఉంటారు. తటస్థపడతారు అని యేసుక్రీస్తు చెప్పినట్టుగా పౌలు గూడా చెప్తున్నాడిక్కడ. ఓకే. ఆహ్, ఇక్కడ చదువుకుందాం. ఆయన పౌలు కూడా పేర్కొంటున్నాడు. ఆయన రాకడను ముందు తప్పక ఆయన రాకడకు ముందు తప్పక కొన్ని సంగతులు జరగాలి. ఆయన వచ్చి ఆయనను వ్యతిరేకించిన వారు ఇక ఇక్కడ ప్లూరల్ ఉంది. ఈ ధర్మ విరోధిని ఓకే. అని మనం చదువుకున్నాం గదా! ఈ రెండో తెస్సలోనిక రెండో అధ్యాయంలో. అంటే ఆ విరోధిని అక్కడ అతను ముందు వస్తాడు ఆయన పేరుతో. అంటే అలాంటి వాళ్ళు ఉంటారు అని మనం గ్రహించుకోవాలి. అంత్యక్రీస్తులు అని ఉంది గదా! కాబట్టి ఇక్కడ ప్లూరల్‌గా ఉంటారనమాట. అంత్యక్రీస్తు ఎవడో ఉంటాడు. అది లేదంటలేదు. కానీ అలాంటి వాళ్ళు ఎంతోమంది క్రీస్తు అని పేరుతో వచ్చినటువంటి వాళ్ళు గూడాను అంత్యక్రీస్తుని పోలినటువంటి వాళ్ళు. వా ఇప్పుడు ఏం చేస్తాడు యేసుక్రీస్తు? తన నోటి ఊపిరి చేత, తన ఆగనము ప్రకాశము చేత వాళ్ళని నశింపచేస్తాడు.
లేకపోతే వాడిని నశింపచేస్తాడు అని 8వ వచనంలో మనం చదువుతున్నాం. మరలా చదువుకుందాం. 8, 9, 10 అది కష్టమైనటువంటి వచనాలు. ఒక విధంగా ఈ ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అని దయచేసి తలంచండి. అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ 10వ వచనం కూడా నశించుచు దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. అదంతా జరుగుతుంది యేసుక్రీస్తు రాకడకి ముందుగా. ఎవరు అని దీని గురించి మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఇప్పుడు 24వ అధ్యాయం మత్తయి సువార్త 24లో అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పింది ఎప్పుడు వస్తాడు, ఏం జరుగుతుంది అని దాని గురించి మీరు చేయొద్దు. మీరు నమ్మకంగా పనిచేసుకోండి. మీకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చుకోండి. నమ్మకంగా మరి మెలకువగా ఉండండి. బీ ఫెయిత్ఫుల్ అండ్ వాచ్ఫుల్ అని చెప్తాడన్నమాట. ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ వారు ఇష్టపడతారు. ఇప్పుడు ఎవరు వీళ్ళు అంటే అన్బిలీవర్స్ అన్నమాట. వాళ్ళు ఇష్టపడేటువంటి ఆ మోసం చేయు శక్తివంతుడు అనుకోండి. ఆ వాళ్ళు ఇష్టపడేటువంటి శక్తే, కానీ దాని చేత దా శక్తి చేత దేవుడు న్యాయ తీర్పు ప్రకటిస్తాడు. అంటే దేవుని అధీనంలోనే ఇది జరుగుద్ది. కానీ వాళ్ళు ఇష్టపడతారు. అంటే వాళ్ళు ఇష్టపడకూడదు, కానీ పడతారు. అంటే వాళ్ళ బాధ్యతని నిర్వర్తించట్లేదు. కానీ దేవుడు దాన్ని వాడుకుని ఆయన న్యాయ తీర్పుగా దాన్ని వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ కంపాటిబిలిజం కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి రెండవ రాకడ గురించి ఇంకా మీరు దయచేసి దీని గురించి రీసెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ సరైంది కాదని మీరు దయచేసి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. God bless you.